వామ్మో. సార్ 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 నేను షూటింగ్ కాస్ట్యూమ్ లోనే వచ్చాను, పర్లేదా సార్? కాస్టమర్ మనోడే పద. అది కాదు సార్. నేనున్నానుగా. అవును కదా, సరే సార్. అంటే ఇది సార్, ఇది డబ్బున్నోళ్ళు వచ్చే ప్లేస్ లా ఉంది. మళ్ళంటోళ్ళు కష్టపడి సంపాదించే డబ్బు వీళ్ళ మొహన్ పోయాలా సార్? సార్, డబ్బున్నోళ్ళు వారం వారం పబ్బుకు రావడం వాళ్ళ హ్యాపీ. మనం అనుకున్నప్పుడు పబ్బుకు రావడం మనకి హ్యాపీ. అయితే రండి సార్. మీరే కదా పబ్బుకు వెళ్దాం ఉంది. అవును సార్. మరి ప్లేట్ మారుస్తున్నారేంటి? డబుల్ గేమ్ ఆడుతున్నారా? యూ ఫస్ట్ సార్. ఏంటి సార్, కోటకు కొట్టు తిరణాలాగా ఇంతమంది ఉన్నారు? ఏంటి సార్, కళ్ళజోటు కూడా రిచ్ లుక్ సార్. ఎలా ఉంది? అంటే ప్రిపేర్డ్ గానే వచ్చారు. అవును సార్. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. మీరు డీసెంట్ గా పిలిస్తే రాలా, ఇప్పుడు వచ్చాడు చూసారా? హాయ్ సార్, వాట్ వుడ్ యు లైక్ టు హావ్ సార్? నీ పేరేంటి? ఎక్స్క్యూజ్ మీ సార్. నీ పేరేంటి? ఏ ఏరియా? శాంతకుమార్ సార్, వాషర్మెన్ బ్యాచ్ సార్. నువ్వు లోకలే కదా? అవును సార్. నేను లోకలే కదా? అవును సార్. మరి ఎందుకు మధ్యలో ఇంగ్లీష్? నన్ను చూసి ఎలా అడగాలి? అన్నా రండన్నా. ఆ. నమస్కారం అన్నా. ఆ. కూర్చోండి అన్నా. ఆ. ఏం తీసుకుంటారన్నా? అలా అడుగు. సార్ రండి సార్. మీకు సార్ ఏం తీసుకుంటారు సార్? 2 నైంటీలు తీసుకురా సార్. 90 లేదు సార్, 60-30 ఉన్నాయి సార్. రే, నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు, అది తెలుస్తుందా నీకు? లేదు సార్, ఇక్కడ ఇవే సార్ రూల్స్. రే, రన్ చేసేది సారా కొట్టు, అందులో రూల్స్ ఏంటి పట్టారా? సార్ సార్ మీరు ఉండండి సార్. రేయ్, సార్ కస్టమర్ కి కండిషన్ పెట్టకండి రా. కస్టమర్ కండిషన్ మీరు వినాలి, సరేనా? పో. సరే సార్. రేయ్, మీరు సారీ చెప్పండి రా. సారీ సార్. Cheers. సార్ వేసేయండి. సార్ అటు చూడండి, ఇంత క్రౌడ్ లో కూడా వాడు బిట్టి సినిమా చూపిస్తున్నాడు. ఎవరు సార్? ఇటు చూడండి సార్. అంతే అలాగే. చెప్పండి బ్రదర్. మీకు అసలు కొంచెం కూడా సిగ్గులేదా? నేనెందుకు సిగ్గుపడాలి? ఇలాగే మీరు మీ వైఫ్ తో డాన్స్ చేస్తుండగా మిమ్మల్ని ఇంకొకరు చూస్తే మీకు ఎంత కోపం వస్తుంది? నేనెందుకు కోపడాలి? అక్కడ డాన్స్ చేస్తుందే తన నా వైఫ్. వైఫా? అందరికీ కనెక్ట్ చేస్తున్నావు ఇట్రా. ఏ మీరు చేయలేరా? నాకు చేయడం చేత కాదు, తను వారితో బాగా చేస్తుంది. నేను జస్ట్ ఆడియన్స్ ని. దట్స్ ఆల్. పోండి బ్రదర్, దీని పెద్ద విషయంగా తీసుకుంటున్నారు. టేక్ ఇట్ ఈజీ. ఏం సార్, నేను కరెక్ట్ గా మాట్లాడానా లేక వాడే కరెక్ట్ గా మాట్లాడా? సార్ ఏ రోజుకైనా మీరే హీరో, మీరే కరెక్ట్. ఇందులో ఏంటి డౌట్? సార్ చెప్పండి సార్. బిల్లు తీసుకురా సార్. బిల్లు ఈ రోజు లేదు సార్, మేడం కి ఈ రోజు బర్త్డే, అందరికి బిల్లు ఆడే పే చేస్తారు. ఎవరు మీ మేడం? మేడం అది కూడా ఆవిడే. మేము మందు కొట్టిన బిల్లు తీసుకురా పో. ఇక్కడ పాప ఎవరు? రేయ్! సార్ 5 నిమిషాలు బ్రేక్ చెప్పండి సార్. అందరూ తాగి అలసిపోయి ఉంటారు, 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. ఇక్కడ ఎవరో మా బర్త్డే పాప? నువ్వా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. నీ పుట్టినరోజుకి నీకు తెలిసిన వాళ్ళకి పార్టీ ఇవ్వు, మాకెందుకు పార్టీ ఇవ్వడం? ఇట్స్ మై ట్రీట్. బొంగులో ట్రీట్. మళ్ళీ చెప్పాలా? వాట్? నీ బర్త్డేకి నీకు తెలిసిన వాళ్ళు, నీ ఇంట్లో పన్నోళ్ళు, ఎవరైనా కష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి సాయం చేయి. నువ్వు, నీ కుటుంబం, నీ వంశం అంతా బాగుంటారు. అంతేగాని పబ్బుకొచ్చే మందు బాబులకి బిల్లు కట్టి ఏం ప్రయోజనం చెప్పు? లిజన్. నా మాటలో తప్పు ఉంటే క్షమించండి అని మాత్రం అనను. నా మాటలో తప్పు లేదుగా. సార్ వీళ్ళతో మీకేంటి మాటలు? వెళ్ళండి సార్ ముందుకి. నేనెక్కడ మాట్లాడానురా? ఏయ్! ఎవరు కట్టొస్తున్నావు? పో. ఒక మగాడు అందంగా ఉంటే చాలు. అది గుద్దుండేది, నువ్వు గుద్దనివ్వలేదు కదా. సార్ మీరు వెళ్ళండి సార్. వదలండి సార్. జాగ్రత్తగా ఉండండి. ఏంటి
రే డీజే జగన్నాథ్ మొదలెట్టు. ఏం సార్ చెప్పండి సార్. నేను తప్పుగా మాట్లాడాను సార్. మీరెందుకు తప్పు మాట్లాడతారు? ఎప్పుడు తెలివిగానే మాట్లాడతారు. దాగిన బిల్లు కూడా కట్టలేదుగా. మిమ్మల్ని ఎక్కడ మర్చిపోతారో అని కావాలనే గొడవ పెట్టుకున్నారు. అవునా సార్? అవును. ఆ అమ్మాయి తన ఫ్రెండ్ అడుగుతుందిగా అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేస్తాడని. తను మీ గురించి చెప్తుందిగా. అయ్యో సార్, ఏంటి సార్ ఎలా కనిపెట్టేస్తున్నారు సార్? మీతో ఎలా యాక్ట్ చేయాలో అర్థం కావట్లేదు. మీరే కాపాడాలి నన్ను ఎలాగైనా. సార్ రండి సార్, రండి సార్. నవరసాలు వలకపోసి నీకు బొంగు నేను నేర్పేదేంటి? హ్యాపీ బర్త్డే డార్లింగ్. థ్యాంక్స్ డాడ్. నైటే కాల్ చేసి విష్ చేస్తారనుకున్నాను. ఐ థాట్ యు వుడ్ బి బిజీ, సో డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యు. అమ్మా కాఫీ. ఓకే. ఓకే, ఐ విల్ కాల్ యు బ్యాక్. ఏంటన్నా తూకం సరిగ్గా వేయచ్చుగా. చూసావా రోజు వాడు లేవని చెప్పని అప్పుడు చూసుకుందాం. సర్లే పోయా మా వేం పప్పులు అన్ని ఖాళీ అయిపోయాయి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఉన్నదంతా మీకే ఇస్తే పక్క రోజులకి ఇవ్వద్దా? ఏంటే పక్క రోజుకి ఇచ్చేది? ఈ ఊరు వేరే వాళ్ళు అనుకున్నావా? పట్టుకొని 10 మంది కూడా ఇవ్వలేదు. ఏదే మా కోట ఏం చేసావు? లోన్ రాలేదు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి చెప్పుకో. వెళ్ళే వెళ్ళే ఆగండి ఆగండి, చూడండి వీడితో మాట్లాడి మనకు ప్రయోజనం లేదు. మరి ఎక్కడ మాట్లాడి అక్కడ మాట్లాడి దీనికి ఒక ముగింపు పలకాలి. ఏంటయ్యా ఇది? ఉదయం నుంచి కూర్చుని ఉన్నారు, ఎంత చెప్పినా వెళ్ళడం లేదు సార్. ఎందుకు ఇలా పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి అనవసరంగా గొడవ చేస్తున్నారు? సార్, గవర్నమెంట్ అందించే ఏ పథకం మాకు అందడం లేదు సార్. అయ్యా, రేషన్ కొట్టుకు వెళ్తే 10 మందికి మాత్రం ఇచ్చేసి అయిపోయాయని చెప్తున్నారయ్యా. అడిగితే గవర్నమెంట్ నుంచి వచ్చింది ఇంతే ఉంటున్నారయ్యా. అయ్యా మా ఇంట్లో ఒక బియ్యం గింజ కూడా లేదయ్యా. పిల్లలు పస్తులుంటున్నారయ్యా. వీధి లైట్లకు కరెంట్ కూడా సరిగా రావట్లేదు సార్. అది కూడా రోజు కట్ చేస్తున్నారు సార్. అవును సార్. అయ్యా, పిల్లలు చదువుకోవడానికి బడి కూడా లేదయ్యా. ఊర్లో పేరుకు మాత్రమే ఆసుపత్రి ఉంది. అక్కడికి వెళ్తే డాక్టర్ ఉండరు, మందులు లేవంటున్నారు సార్. సార్ తాగడానికి నీళ్ళు లేకుండా ఎంత కష్టపడుతున్నావో తెలుసా సార్? నీళ్లు లేవని పక్కూరికి వెళ్తే ఒక్క బిందె నీళ్లు కూడా తీసుకునేకుండా తరిమేస్తున్నారు. ఇది న్యాయమేనా? అయ్యా, ఎలాగైనా తమరే మమ్మల్ని కాపాడాలి. ఏం చేయమంటారు? అందరూ ఓటర్ ఐడీలు రిటర్న్ ఇచ్చి మాకు ఎలక్షన్స్ వద్దని మీరేగా రాసిచ్చారు. ఎలా మాట్లాడుతున్నాడు చూసావా? వీడు మాట్లాడడం లేదు, వాళ్ళు చెప్పింది చిలక పలుకుల్లో పలుకుతున్నాడు. సార్ ఎలక్షన్ వద్దన్నందుకు శిక్ష ఇది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? ఈ ఊళ్ళో ఎలక్షన్ అనేది జరిగినప్పుడే మీరు అడిగినవన్నీ జరుగుతాయి. వెళ్ళి ఎలక్షన్ వద్దని రాసిచ్చారు కదా, దాన్ని వెనక్కి తీసుకోండి. ఓటు వేసేదాకైనా మేము ప్రాణాలతో ఉండాలి కదా సార్. అంతా మన తలరాతనుకోవాలి. వీళ్ళతో మాట్లాడితే జరిగేదేమీ లేదు. పదండి, వెళదాం. ఏం జరగదు. జనం ఏమంటున్నారు? వాళ్ళన్నది అలా ఉంచండి. మీరు చెప్పమన్నది అలాగే చెప్పాను. ఇది ఎంతకాలం సాగుతుందో తెలియడం లేదు. అదంతా మీరు చెప్పకూడదు. ఇప్పుడే కదా కష్టాలు మొదలయ్యాయి. మారతారు, మారాలి. ఓం శ్రీం క్లీం ఐం. బాబు, జాతకాలు అద్భుతంగా పొత్తు కుదిరే. మీ చెల్లెలకి ఈ అబ్బాయితో పెళ్లి జరిగితే 100 ఏళ్లు సిరి సంపదలతో, ధన ధాన్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారు బాబు. సంతోషం సంతోషం, చాలా చాలా సంతోషం అండి. ఇదిగోండి సార్. డబ్బు తీసుకోండి బాబు. చాలా సంతోషం స్వామి. నేను తీసుకోండి బాబు, వాళ్ళు తీసుకుంటారు. స్వామి 1000 రూపాయలని చెప్పారా? చేంజ్ లేదు బాబు, నీ చేయి చూపించు, నేను చెప్తాను. అయ్యో వద్దు సార్, నేను బయలుదేరుతాను సార్. థాంక్స్. చూపించండి సార్. సార్, చూపించండి. వద్దు సార్, సిగ్గెందుకు? వద్దు సార్, సార్. చూడండి సార్, సినిమాలో ట్రై చేస్తున్నారు. ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పండి. అరే బాబు, నీకు శుక్రదశ జరుగుతోంది. నువ్వు మెగాస్టార్ తో యాక్ట్ చేసే అవకాశం ఉంది. సైలెన్స్ సైలెన్స్. మకర రాశికి గురువు రావడం వల్ల రాజమౌళి నిన్ను రమ్మని పిలుస్తాడు. తర్వాత 9 ప్లానెట్స్ నీకు అండగా ఉండడం వల్ల నయనతార, రకులు, తమన్నాతో యాక్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బాబు స్వామి, ఈ కట్టప్ప జాతకం చెప్తే అది తప్పకుండా జరుగుద్ది. జరిగిన తర్వాత మీరే నన్ను వెతుక్కుంటూ వస్తారు. వెతుక్కుంటూ వస్తాం. కష్టం. కంగ్రాట్స్ సార్. థ్యాంక్స్ సార్.
వస్తాం స్వామి. ఆగండి ఆగండి సార్, మీ జాతకం మాత్రం విని సైలెంట్ గా వెళ్ళిపోతారే. ఆగి ఈ జాతకాన్ని కూడా విని వెళ్ళండి. చూసి చెప్పండి స్వామి. రారా. రా. బాబు, ఈ చేతిని మాత్రం ఎవరికి చూపించుకో, నరికేస్తారు. ఇప్పటికి నేను ఇంతే చెప్పగలను, నెగిటివ్ విషయాలు బయటికి చెప్పకూడదు. నువ్వే ప్రింట్ కు నోచుకొని నెగిటివ్ లో ఉన్నావు, నువ్వేంటో నాకు చెప్పేది కర్రీనయ్యా. వీడో పెద్ద పుడింగి గవ్వలు లేకుండా జాతకం చెప్పలేట. అధర్మం నశించాలి, ధర్మం కాపాడబడాలి. జై హింద్. బుర్ర వేడికి పోయిందిరా. చాలు చాలు.